अरे पाकिस्तान वाले कैसे है भाई? ठीक है क्या? अभी कैसा हमारा तड़क देखा है ना? देखो हमारे से पंगा मत ले भाई, पंगा मत ले बोलता है हम लोग। आप लोग सुनता है क्या? किधर बोल, आप लोग नहीं सुनेंगे। आप लोग का अजीब बात नहीं सुनता। हम लोग का बात है ना, तुम लोग को ऐसा निकल के फेंक देते हैं। ऐसा नहीं भाई, हमारा भी दिल है, हमारा भी सब कुछ है, हम भी इंसान है। आप लोग देखो हमारा तड़क कैसा रहता है। ठीक है, हिंदी में क्यों बोलना चाहता है मुझे माफ़ कर। हिंदी में मैं तेलुगु यूट्यूबर यूट्यूब कर रहा है वो, मैं भी रहते। ठीक है, हिंदी में क्यों बोलता है तुम लोग समझ में आने चाहिए बोल के बोलता है। ठीक है ना గైస్, ఎలా ఉంది ట్రెండింగ్ న్యూస్? మన వాళ్ళు 1:40 పాకిస్తాన్లో ట్రెండింగ్ ఏమి, భారత్ 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 అని. ఏం చేసినాం భారత్? ఉగ్రవాదులు ఎక్కడ ఉంటే అక్కడ మట్టి పెట్టేదే, వాళ్ళని మొంట్లోకి, అది మొన్న ఉంటుంది కదా, మొంట్లోకి కలిపేదే మంది బాధ్యత. ఎందుకంటే ఆ రోజు మనల్ని చాలా బాధ పెట్టినారు, బంధాన్ని పెట్టినారు చాలా మంది. ఎంత ఎంత బాధ అంటే అది చెప్పలేము కదా మనం. మన బాధ, మన భారతీయులు, మన అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, పాప వాళ్ళు, తమ్ముని వాళ్ళు ఎంత బాధపడినారు. మనము వాళ్ళంతా బాధపడితే మనం ఏమన్నాం? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మీరేం బాధపడద్దండి, ఎందుకు మేమున్నాము అని మనం అందరూ 140 కోట్ల మంది మనమంతా వాళ్ళ దిక్కు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బాధ కష్టాలన్నీ మనం పంచుకొని మాట్లాడినాం. మనకి ఏడుపు రాదు తొందరగా. ఎందుకు ఏడుపు రాదంటే చూద్దాము వాళ్ళు ఎక్కడ పోరు, పారిపోరు. పాకిస్తాన్ ఎక్కడ ఉంది? అది ఎక్కడెక్కడో లేదు కదా, మన పక్కనే ఉంది. మన పక్కనే ఉంది కాబట్టి మనకి అంత తొందరగా ఆవశ్యం పడేది వద్దని 14 రోజులు 15 రోజులు వెయిటింగ్ చేసి నీట్గా సరి చేసినాం అంతే. దాంట్లో ఏం బాధ లేదు. कितना 15 दिन का, सो 14 दिन में केलकता ने दुकान बंद कर दिया है। वो उग्रवाद अभी और कोई बच्चा है बोलता है, वो लोग का भी, उसका भी नाटक पूरा अभी से। हाँ, उसका भी हाय भाई। अभी वो भारत लोग से, हम लोग भारत ही भाई, हमारे से पंगा क्यों लेता है? मुझे ये समझ में नहीं आता भाई। आप लोग पंगा मत लेना भाई, तुम लोग को बोलता है मैं। देखो मैं भी एक రైతే బిడ్డ, నేను కూడా ఒక రైత. చెప్తున్నాను, మా కాడ మీరు మాతో పెట్టుకోవద్దండి. ఎందుకంటావు ఈ మాట అంటే, మేము ఒకరు జోలికి రాం, మా జోలికి వస్తే మేము వదలం. ఇది గ్యారంటీ, 100కి 100 గ్యారంటీ అన్నట్టు. మీకు చెప్తున్నా, 100కి 100 గ్యారంటీ ఇస్తా బాయ్. ఎందుకురా మా దగ్గర పెట్టుకుంటారు, మాతో తన్నులు తింటారు మీరు అంటే? మేము ఊకే ఉంటాం. ఎందుకు ఊకామంటామంటే ఒక జోలికి పోము. చెప్పు, మన భారతీయులు ఎక్కడ, ఇక్కడే కాదు, నువ్వు మహారాష్ట్రకు పో, బెంగళూరుకు పో, ఆంధ్ర పో, తెలంగాణ పో, తమిళనాడు పో, చెన్నై పో, కాశ్మీర్ పో, కన్యాకుమారి పో, ఎక్కడ ఒక్కరి తంటకు పోం. వాళ్ళు ఎవరన్నా ఏమరా అంటే సర్లేనా అంటాం. సరేలే అని ఎందుకంటామంటే వాళ్ళకి మూడిందని ఆ లెక్క. అది మనం డైలాగ్ ఏమి ఇస్తాం బాగా తెలిసి ఉంటుంది కదా గాయస్. మనం ఏమిస్తాం? ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే అంటే మనం ఏమంటాం? సరేలేనా, సరేలేనా, తప్పు అయిందన్నా అంటే మనది తప్పు ఉండదు, వన్ తప్పు ఉండే మనం ఏమంటాం? సరేలేనా. ఎందుకంటే వాడు కొద్దిసేపు చేస్తుంటాడు అనమాట యాక్షన్. కొద్దిసేపే ఆ టైటిల్ ఏం చెప్పొస్తుంటుంది, కొద్దిసేపు కదా ఇట్లా యాంగిల్, అట్లా కొద్దిసేపు ఉంటుంది అనమాట వంది పౌరుషం. మనం సరేలే అని ఎందుకంటామంటే నెక్స్ట్ టార్గెట్ ఎట్లా అనేది మనకి ఈడ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనం ఏమంటాం? సరేలేనా అంటాం. అది మన టాలెంట్ గురించి వాళ్ళకి ఇంకా తెలుసున్నట్లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళకి సిగ్గు శరం అనేది రాదు. వాళ్ళు ఉగ్రవాదులను పోషిస్తారు. మెయిన్ ఈ భద్రతా దళాలు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ మొత్తం కూలికొట్టాల. వాళ్ళకి తెలియాలి కదా ఏమి ఎట్లా సంసారము, ఎందుకోసం ఇట్లా అయిపోతుండదు మా దేశము, ఎందుకు. అరే మీకు దేశం మీకు సపోర్ట్ ఇస్తుందిరా? మీకు దేశం సపోర్ట్ ఇవ్వదు మిమ్మల్ని. ఎందుకంటే మీరు పోయి అట్లా ఏడుస్తారు కదా, ఏడ్చినప్పుడు ఏమంటారంటే ఏం లేదులారా, ఏం కాదులే, సర్దుకుంటారు. ఎందుకు సర్దుకుంటారంటే మీరు చేసే లుచ్చ పనులు ఎక్కువ ఉంటావు కాబట్టి, వాళ్ళకి అన్ని నిఘా ఉంటావు కాబట్టి వాళ్ళు మీకు సరే మాకు అన్నీ తెలుసులే, సరే లేదు అంటారు. ఎందుకంటే మనం తెలుసు, ఒకరు తంటాకు పోయేలాం, ఒకరు జోలికి పోయేలాము. మా జోలికి వస్తే దాన్ని మరి चमडल बच्चू हमारा अभी और तो हमारे से पंगा मत ले भाई,
అన్నట్లు ఉంటుంది సంసారము. అందుకోసమే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మంచిగా ఉంటే మాట్లాడతా, మీతో షేర్ చేసుకుంటా. మీరు కూడా కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, పెద్ద ఫుడింగ్ ఏం కాదు. మీకు నచ్చేది లైక్ కొట్టండి, లేకపోతే చల్లానండి. ఏం మామూలే కదా, ఇవంతా న్యూస్ మామూలే. ఎన్నో వీడియోలు చూస్తుంటారు. అట్లా నాది చూడాలా, వాళ్ళది చూడాలా, అన్నీ ఉండాలా. ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంటుంది చెప్పు. ఏదరా మనకు కూడా బాగా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని మీరు ఎంకరేజ్ చేస్తే నేను కూడా మాట్లాడతా. మనం మాట్లాడదంటే వాళ్ళ మీదే నిందలేయడం కానీ వాళ్ళు తిట్టడం కాదు. ఇది వాళ్ళకి మనకి పెట్టిన బాధ ఎంత బాధ ఉంది మీకు తెలుసు కదా. అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ వీడియో చూసే వాళ్ళు అందరికీ తెలుసు మనకి ఎంత కష్టం పెట్టినారు, ఎంత బాధలు పెట్టినాం కదా. అందుకోసమే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ముందు ఇంకా ఉంటుంది. సో ఒక లేడీస్ ఏడుస్తుంది, ఆ యాంకర్ ఏడుస్తుంది. అరే మామ చాలా బడవలు ఉన్నాము, ఇట్లా ఉన్నాము, అట్లా ఉన్నాం, మమ్మల్ని కాల్స్తున్నారు, చంపుతున్నారు ఇండియా వాళ్ళు అనికేసి. అది కాదు తల్లి నువ్వు అక్క అవుతావు, నువ్వు నాకిన్ని పెద్ద ఉంటావేమనుకుంటా నేను. అది కాదు తల్లి, ఆ రోజు 26 మందిని చంపినప్పుడు మీకు తెలియదా? మీరు మీ గవర్నమెంట్ని ప్రశ్నించరా? మీరు ఎందుకు ఉగ్రవాదుల్ని పోషిస్తారు అని మీరు ఎందుకు న్యూస్ చదవరు? మీరు ఏమన్నా చదివితే మీ ఛానల్ కట్ చేసి పారేస్తారు. ఎవరు? మీ సర్కార్. అందుకోసం మీరు అట్లా చెప్పరు, చేయరు. ఇప్పుడు అంటారు ఇట్లా గరీబులోకి ఉప్పరు దాడికి అనికేసి. అది కాదు మేము చేయడము. మాకు దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, ఎవరి మీద చేయలేదు, ఎవరి మీద లేదు. మాకు అంత టాలెంట్ ఉండదు మా ఇండియాకి, మా భారత్కి. కావున మీరు ఇంకా తొందర పడద్దండి. ఇంకా మీకు ఇంకా చాలా ఉండదు, ముహూర్తం కట్టాలి. ఇంకా కట్టలేమో ఊకినే. ఇంక ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయాలా, ఇంకా సంసారం దండిగా ఉండదు. అంతలోపే ఊకే మా వాళ్ళు ఊకే అంత గట్ల అట్లా ఇట్లా నిండాపా అని అంటే అట్లా పోయాము ఇట్లా అనేరే అంతే. వచ్చి 9 చోట్ల వచ్చి మీకు దాడి చేశారు అంతే. అది ఒక సింపుల్. ఇప్పుడు ఇంకా ముహూర్తం కట్టాలా. పెళ్ళి అంటే మీకు తతంగం అంతా గుర్తుండదా లేదా పాకిస్తాన్ వాళ్ళకి? మా దాంట్లో ఎట్లా పెళ్లి కొడుకు ఫస్ట్ చూడాలా, వాళ్ళు రావాలి, వీళ్ళు పోవాలా, అంత రావాలి, అంత చేయాలి. చేసినాక అన్ని కథ అయినాక అప్పుడు ఇది మంగళసూత్రము అప్పుడు తయారు చేస్తారు. లేడీస్కి పెళ్ళి, మా వాళ్ళకి జెంట్స్కి అప్పుడు తయారు చేస్తారనమాట. అది ఒకటి ప్రొసీజర్ ఉంటుంది మా కాడ. అట్లా మీకు ఇంకా లైన్ చేస్తుండారు అనమాట. ఇప్పుడు మీరు మామ అంతా చూపులు చూసుకోవాలా, సంవత్సరం దండి కదా. అట్లా అంతా అయినాక కదా మీకు తాళి కట్టాలి మేము. కాకపోతే అంత తొందరగా ఎందుకు తాళి కట్టారంటే మా కాడ కొద్దిగా అట్లా ఒకే జస్ట్ అట్లా చూసేద్దాము, పెళ్లి కొడుకు ఏమో వెర్రవీగుతున్నాడంట అని ఇట్లా వచ్చి చూసినారనమాట. ఎవరో ఏం చేష్టలు చేస్తున్నారంటే రౌండ్ చేష్టల కోసమే అట్లా 9 తావులు అట్లా వేసినాము. ఇట్లా వచ్చినాము అంతే. ఇట్లా పోయి ఇట్లా వేసి ఇట్లా వచ్చినాము. ఎందుకు వచ్చినారు ఇట్లా అట్లా అంటే అంతే. మేము ఒకరి జోలికి పోము, మా జోలికి ఎవరైనా వస్తే వదలము. మా భారతీయులు మాకి బొట్టు పైన కానీ మాకు కట్టు పైన బొట్టు పైన ఎంత యాలివి ఉంటుందో మా ఆత్మ కూడా అంత యాలివి ఇస్తాం. మామ ఒకరి మీద దౌర్జన్యమే పోం. మా మీదకి వస్తే మామ వదిలిపెట్టాం. ఊకే ఉన్నోళ్ళని, అమాయక ప్రజల్ని వచ్చి 4 మనుషులు వాళ్ళని పంపింది ఎవరు? అంతా మీ ఆర్మీ, మీ వాళ్ళే కదా, మీ గవర్నమెంటే కదా అంతా చేసేది సంసారం. వాళ్ళకి ఉగ్రవాదులకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తారు చెప్పు? అన్ని బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మరి మా కాడ లేరు అట్లా వాళ్ళు. మా కాడ అట్లా ఉండదు. మా ఆర్మీ అంటే మేమంటే ఆర్మీ, మేమంటే మోడీ అంటే మేమే. అలా ఉంటుంది మా భారత్ అంటే. మీలాగా ఇది ఊసురవల్లిలాగా రంగులు మార్చుకోము మేము. మాది ఉండే రియాలిటీ రంగు ఇది ఇది చూసుకో. ఈ రంగు చూసన్నా చెప్పంటారు నీ అమ్మ. మీకు చెప్పి చాలా అయిపోయింది. పాకిస్తాన్ వాళ్ళే చాలా కుత్తేలో नीच कमीने कुत्ते लोग, कुछ भी थोड़ा भी शर्म नहीं है तुम लोग. अभी रो के तू न्यूज़ पढ़ा रहा है. थोड़ा भी अक्ल है क्या तुम लोग को? थोड़ा भी अक्ल नहीं है तुम लोग को. इंसान नहीं है तुम लोग, पूरा जानवर है जानवर. 22 सर का 22. वो 22 तो अच्छा रहता है साला, घास खा के दूध देता है. तुम लोग वो भी नहीं है साला कुत्ते लोग. हमारा लोग का आके ऐसा मारने क्या जरूरत था? कपड़ा खोल के देख के मारने के लिए क्या तुम लोग को? हम लोग को खाना रख के तुम लोग पालते क्या? अरे हमारा खाना खा के तो ऐसा क्यों हिंदू हो गए बोल के तुम लोग हम लोग को खाना रखा था क्या? बोलना. हमारा गाँव है, हमारा देश है, हमारा भारत देश है.
हम लोग इधर काम करते कष्ट करते, हम लोग कष्ट से रहते, अच्छे से खाता अच्छे से रहता है। तुम्हारा ऐसा लोग नहीं। तुम्हारा पाकिस्तान वाला कैसा रहता है, भीख वाला, भीख मांगता है, अभी भी भीख मांग के खा रहा है। फिर तुम लोग का अक्ल नहीं साले लोग, छी, तुम लोग शर्म आना चाहिए। चुप, ऐसा न्यूज़ देख देख के बहुत पागल हो गए हम लोग। अभी अभी नहीं, अभी आगे बहुत है तुम्हारा, देख ले। तुम्हारा नाटक है ना अभी बहुत, अभी से चालू होगा देखो तुम लोग का। अभी देखो, अभी से कुछ बोले वो भी सब लोग ले लेता है। तुम्हारा देश में अभी क्या है, वो पूरा डिवाइड करके पूरा ले लेके तुम लोग क्या करने का वो कर लेता है। क्यों अब छोड़ेंगे नहीं, क्यों छोड़ेंगे? अरे हमारा गांव में आके हमारा छाती पे गोली मारा है तुम लोग, हम लोग कैसा रहेंगे भाई? हमको तुम लोग को वो दिन मार डालेगा तो हम लोग ऐसे रोएगा नहीं। हमारे दीदी लोग को, हमारा भाई लोग को, बहन लोग को हम लोग डेयरिंग दिया, भाई बहन अभी रो मत, हम लोग है तेरे पीछे, हम लोग है, तू रो मत। वो कुत्ता लोग है, कुत्ता ऐसा वो पीछे से आके कैसा काटता वैसा वो कुत्ता लोग है, इसके लिए वो लोग ऐसा मार दिए। टेंशन मतलब हम लोग आए बोल के, हमारा हिंदुस्तान, हमारा भारत पूरा वो लोग को साथ है, इसके लिए हम लोग रोए नहीं, हम लोग भी उसको साथ दिया, वो लोग भी हमको साथ दिए, ठीक है बोल के। अभी तुम्हारा नाटक देखो कैसा है भाई, तुम्हारा नाटक पिक्चर अभी बाकी, पिक्चर अभी बाकी है भाई। आपको ये वीडियो अच्छा लगे तो एक लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, ठीक है, ओके बाय। और ये दूसरा वीडियो करेंगे भाई, दूसरा वीडियो करेंगे, रहते हैं और टाइम हो गया, मेरे जा रहा है।